ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యనే మనం పోలాల అమావాస్య అంటూ ఉంటాం. అయితే ఈ ఏడాది అంటే 2025లో మనకి పోలాల అమావాస్య అంటే శ్రావణ అమావాస్య ఎప్పుడు వచ్చిందంటే 23/8/2025 శనివారంతో కలిసి వచ్చింది. అందుకని ఈ పోలాల అమావాస్య మనం శని అమావాస్య కూడా అంటూ ఉంటాం. శని అమావాస్య రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం వల్ల శని బాధలు, శని దోషాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ రోజు వీడియోలో నేను పోలాల అమావాస్య ఎందుకు చేసుకుంటాము, ఎందుకు చేసుకోవాలి, అసలు పోలాల అమావాస్యకు సంబంధించిన ఒక కథ ఏంటి, దాని విశిష్టత ఏంటి, సంతానం కోసం ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలి, సంతానం ఉన్నవారు పిల్లల అపమృత్యు గండాలు తొలగడానికి ఎలాంటి విషయాలు పాటించాలి అని పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. వీడియో నేను మన ఛానల్లో రీస్టాక్ చేసిన మ్యాజికల్ చార్కోల్ అవ్వచ్చు, వెట్వేరు వినాయకుడు, అలాగే ధాన్యం తోరణాలు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా వీడియో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే మనం డబ్బుని పొదుపు ఏ విధంగా చేసుకోవాలి, దానికి పాటించవలసిన ఒక 10 చిట్కాలు ఏంటి అనే విషయం కూడా వీడియో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది. మీలో ఎవరికైనా ఏమైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ చేయొచ్చు, లేదు అంటే www.sripanchamipujanits లో కూడా మీరు వెబ్సైట్ లో హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 21/8/2025 గురు పుష్య యోగం. బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఒకవేళ కొనలేము అనుకునే వాళ్ళు పసుపు కొమ్ములనైనా కొని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. ఈ రోజు బంగారమే కాదు వెండి వస్తువులను కూడా మీరు కొనుక్కోవచ్చు. కానీ పెళ్లికి సంబంధించిన బట్టలు కొనడం, బంగారం కొనడం ఈ రోజు చేయకూడదు. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దాదాపుగా ప్రతి గ్రామంలో, పట్టణంలో, పొలిమేరలో మనకి పోలేరు అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు మన గ్రామానికి అవ్వచ్చు, మన పట్టణానికి అవ్వచ్చు, ఒక రక్షణ కవచంగా, గ్రామ దేవతగా మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. సంతానం కోసం, అలాగే సంతానం బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలి అంటే పోలేరు అమ్మవారు మనం పూజించాలి. అలా పూజించే ఒక పూజా వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం. వ్రతాల మాసంగా పేరుగాంచిన ఈ శ్రావణ మాసంలో మనం అన్ని వ్రతాలు చేసిన తర్వాత చివరగా వచ్చే అమావాస్య రోజు చేసే వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం. ఈ వ్రతాన్ని చేయడం వల్ల పిల్లలకి అపమృత్యు దోషాలు తొలగిపోవడం, బాలారిష్ట దోషాలు తొలగిపోవడం, అలాగే సంతానం లేని వారికి సంతానం కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ఒక చిన్న కథ అయితే ఉందండి. ఆ కథను కూడా మీకు చెప్తాను. ఎందుకు పోలాల అమావాస్య రోజు ఈ వ్రతాన్ని చేసుకోవాలి అన్నదానికి ఈ కథ అనేది మనకు ఒక నిదర్శనం అన్నమాట. ఏంటి అంటే, పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు అనేది నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి 7 కుమారులు సంతానం. ఆ 7 కుమారులకి యుక్త వయసు రాగానే అందరికి వివాహాలు జరిపిస్తారు. ఆ ఊర్లోనే ఆ 7 కూడా వేరు వేరు కాపురాలు పెడుతూ ఉంటారు. ఎవరో పెద్దవారు చెప్తారు ఏంటంటే, శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం చేస్తే పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అని చెప్పడంతో వారందరూ కూడా ఈ పోలాల అమావాస్య వ్రతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని. ఇక శ్రావణ మాసం రావడంతో ముందు వచ్చే వ్రతాలన్నీ చేసుకుంటారు. ఇక చివరిగా వచ్చే ఈ పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటారు. ఉదయాన్నే లేచి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుందాం అన్న సమయంలో చివరి కొడుకు బిడ్డ అనేది చనిపోతాడు. ఇక ఆ సంవత్సరం ఆ పోలాల అమావాస్య వ్రతం జరుపుకోరు. సరే, మరుసటి ఏడాది జరుపుకుందామని మళ్ళీ ఏర్పాట్లు జరుపుకుంటే మళ్ళీ చివరి కుమారుడి యొక్క మరో బిడ్డ చనిపోతాడు. ఇలా ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చేసుకోవడం, చివరి కుమారుడి యొక్క బిడ్డ చనిపోవడం, ఇలా 7 ఏళ్లుగా కొనసాగుతుంది. 7 సంవత్సరాలు కూడా చేసుకుందాం అనేటప్పటికి చివరి కుమారుడి యొక్క బిడ్డ చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక దాంతో మిగిలిన 6 కోడళ్ళు 7వ కోడలి వల్లే ఈ వ్రతం చేసుకోలేకపోతున్నామని తిట్టుకుంటూ ఉంటారు.
ఇక 8వ ఏడాది మళ్ళీ వ్రతం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోగా మళ్ళీ అంటే 7వ కుమారుడి యొక్క మరో బిడ్డ చనిపోతుంది. దాంతో 7వ కోడలు భయపడుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగవుతుంది, ఈసారి కూడా ఇలాగైతే అందరూ కూడా నన్నే చెప్పుకుంటారు అనే ఉద్దేశంతో బిడ్డ చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి వ్రతంలో అనేది పాల్గొంటుంది. ఏదో యాంత్రికంగా పూజ అనేది చేస్తుంది. రాత్రి సమయం అయిన తర్వాత అందరూ గ్రామం అంతా సద్దుమణిగిన తర్వాత అందరూ నిద్రపోయిన తర్వాత బిడ్డని భుజాన వేసుకొని వెళ్ళి పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని రోధిస్తూ ఉంటుంది. గ్రామ సంచారాన్ని పూర్తి చేసుకుని వచ్చిన పోలేరమ్మవారు చూసి ఎందుకు ఏడుస్తున్నావో అని అడుగుతుంది. అప్పుడు ఆవిడ ఈ జరిగిన కథంతా చెప్తుంది. దాంతో పోలేరమ్మవారు కరుణించి కొన్ని అక్షంతలను అనేది ఆమెకి ఇచ్చి, నీ బిడ్డలు చనిపోయిన తర్వాత ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడ ఈ అక్షంతల్ని చల్లి వారి పేరు పెట్టి పిలువు అని చెప్తుంది. అక్కడికి వెళ్లి అక్షంతలు చల్లి పేరు పెట్టి పిలవగానే ఏదో నిద్రలోంచి లేచి వచ్చినట్టే ఆ పిల్లలు పరుగు పరుగున వస్తారు. ఇక ఆమెకి ఆనందానికి హద్దులు లేకుండా ఉంటుంది. ఇక ఆ పిల్లలందరినీ తీసుకొని పోలేరమ్మ దగ్గరికి వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ విషయాన్ని ఆ గ్రామంలో ఉన్న వారందరికీ తెలియజేస్తుంది. ఇక అప్పటి నుంచి ఈ పోలాల అమావాస్య రోజు పోలాల వ్రతం చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ వ్రతం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలగడం, అలాగే సంతానం ఉన్న వారికి అపమృత్యు దోషాలు, బాలారిష్ట దోషాలు కలిగి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని ఒక విశ్వాసం. ఈ వ్రతం సంతానం లేని వారు చేసుకునేటప్పుడు మగ పిల్లలు కావాలంటే బూరెలు వండుతారట. అదే ఆడపిల్లలు కావాలంటే గారెలు వండి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజా విధానానికి వస్తే ఈ వ్రతాన్ని మనం కంద మొక్కకి పూజ చేస్తారు. కంద మొక్కని మనకి ఇప్పుడు సీజన్ లో మార్కెట్ లో కూడా మనకు దొరుకుతాయి. కంద మొక్కలు తెచ్చి చక్కగా మట్టితో కింద అది నిల్చునే విధంగా సెట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టి పూజ అనేది చేస్తారు. పూజ చేసినప్పుడు ముందుగా ఉదయాన్నే పిల్లల్ని తీసుకొని వెళ్లి గ్రామ దేవత అయిన పోలేరు అమ్మవారిని దర్శించి అక్కడ ఆ అమ్మ యొక్క ఆశీస్సులు తీసుకొని వచ్చిన తర్వాత పూజను అనేది చేస్తారు. ఈ పూజ చేసేటప్పుడు నైవేద్యంగా మనం పులిహోర, పరమాన్నం, కొంతమంది పొట్టిక్కలు కూడా పెడుతూ ఉంటారు. పూజ అనేది చేసుకుంటారు. అయితే ఇక్కడ తోరాలు అనేది సిద్ధం చేస్తారు. ఆ పసుపు దారానికి 9 పోగులు దారానికి పసుపు కొమ్ముని కట్టి ఇంట్లో పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో చూసుకొని అన్ని తోరాలు సిద్ధం చేసుకుని ఒక తోరాన్ని ఆ యొక్క కంద మొక్కకు కడతారు. మిగిలినవి పిల్లలకు అనేది ఈ పసుపు కొమ్ములు తోరం అనేది కడతారు. ఇలా కట్టడం వల్ల పిల్లలు సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఎలాంటి మృత్యు దోషాలు లేకుండా ఉంటారని ఒక విశ్వాసం. అలాగే సంతానం లేని వారికి ఈ పూజ చేయడం వల్ల సంతానం కలుగుతుందని ఒక ప్రగాఢ నమ్మకం. ఇక్కడ ముఖ్యంగా మనం కంద మొక్కను పెట్టిన తర్వాత పసుపుతో ఆ పోలేరమ్మ అమ్మవారిని చేసి అక్కడ పెట్టి ముందు విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత ఆ పసుపు పోలేరమ్మను పూజించి కంద మొక్కకు అనేది పూజ చేస్తారు. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత నెయ్యి, పెరుగు, వెన్న కొంచెం చేతిలోకి తీసుకుని ఆ యొక్క మీరు ఎక్కడైతే ఆ పూజా స్థలాన్ని ఏర్పరచుకున్నారో ఆ పక్కన చేతితో అనేది అలికి ఆ అమ్మతో ఇలా చెప్తాడు, నెయ్యి, పెరుగు, వెన్నతో నీ ఇల్లు అలిగామమ్మా, నా పిల్లల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండేటట్టు ఆశీర్వదించు అని చెప్పి నమస్కారం చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడ వేసిన అక్షంతల్ని ముందు వాళ్ళు వేసుకుని తర్వాత పిల్లలకి అనేది వేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది. సంతానం ఉన్నవారు దీర్ఘాయుష్తో ఆయుర ఆరోగ్యాలతో బాలారిష్టాలు లేకుండా అపమృత్యు దోషాలు తొలగి సుఖంగా ఉంటారు. ఇక కంద మొక్కని పూజించడం చాలా విశేషం. పోలాల అమావాస్య ముఖ్యంగా కంద మొక్కను పూజిస్తారు. నేను నెక్స్ట్ వీడియోలో కంద మొక్కనే ఎందుకు పూజిస్తారనే విషయం కూడా నేను తెలియజేస్తాను. అమావాస్య పూజ శనివారం వచ్చింది కాబట్టి నవగ్రహాల్లో ఉన్న శనీశ్వరుడికి పూజ చేయించుకున్నా కూడా చాలా చాలా మంచిది. అదండి ఈ రోజు వీడియో. అందరికీ సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే